ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 9:1 నుండి 12 వరకు అధ్యయనం చేద్దాం. ఇది 5వ బూర గురించి చెప్పబడిన భాగం. ఇక్కడ మనం ఆత్మీయ యుద్ధం, అపవాది శక్తుల పని మరియు దేవుని న్యాయాన్ని చూద్దాం. ఈ దర్శనం భయంకరమైనదే అయినా మనకు ఆత్మీయమైన హెచ్చరికను ఇస్తుంది. 1వ వచనం. 5వ దూత బూర ఊదగా ఆకాశము నుండి భూమిమీద పడిన ఒక నక్షత్రమును చూచితిని. ఆ నక్షత్రమునకు అగాధపు బావి తాళము ఇయ్యబడెను. ఇక్కడ నక్షత్రం అంటే సాధారణ నక్షత్రం కాదు, ఒక పతించిన దూత. దేవుడు అతనికి అగాధపు బావి తాళమిచ్చాడు. అంటే అపవాది లోకానికి తలుపులు తెరవడానికి అనుమతి ఇచ్చాడు. పాఠం: దేవుడు నియంత్రణలోనే ఉన్నాడు, అపవాది కూడా ఆయన అనుమతితోనే పనిచేస్తాయి. 2వ వచనం. అతడు అగాధపు బావి తెరచినప్పుడు బావి నుండి గొప్ప పొగ ఎగసెను. సూర్యుడు వాయు పొగతో కమ్మబడెను. ఈ పొగ ఆత్మీయ చీకటి, పాపం, మోసం, అజ్ఞానం సూచిస్తుంది. పాఠం: పాపం మన జీవితంలో చీకటిని తెస్తుంది. యేసు వెలుగును కోల్పోతే మన హృదయం చీకటితో నిండిపోతుంది. 3వ వచనం. ఆ పొగ నుండి మిడతలు భూమిమీద బయలుదేరి వచ్చెను. వాటికి భూమి తేడలకు ఉన్న శక్తి వంటి శక్తి కలిగెను. ఈ మిడతలు అంటే సాధారణ క్రిములు కాదు, అపవాది శక్తులు, మనుషులను బాధించే ఆత్మలు. వీటికి విధ్వంసం చేయడానికి అనుమతి ఉంది, కాని పరిమితులు కూడా ఉన్నాయి. 4వ వచనం. దేవుని ముద్రలేని మనుషులనే అవి బాధించమని ఆజ్ఞాపించబడెను. ఇది ముఖ్యమైన విషయం. దేవుని ముద్ర ఉన్నవారిని, అంటే యేసు రక్తంతో రక్షింపబడినవారిని అవి హాని చేయలేవు. పాఠం: రక్షణలో ఉన్నవారు భద్రులు. యేసు ముద్ర మనకు రక్షణ కవచం. 5 మరియు 6వ వచనాలు. అవి 5 నెలలపాటు వారిని బాధించెను. వారు మరణించగోరుదురుగాని మరణము వారిని తప్పించును. ఇది భయంకరమైన వర్ణన. ఇది శాశ్వతమైన బాధకు ముందుమాట. పాపం యొక్క ఫలితం ఎంత తీవ్రమో ఇది చూపిస్తుంది. పాఠం: దేవుని దయను తిరస్కరించిన వారికి నొప్పి, బాధ తప్పదు. 7 నుండి 10 వచనాలు. మిడతల రూపము యుద్ధానికి సిద్ధపరచబడిన గుభములవలె ఉండెను. వాటి తోకలలో తేడల వంటి శక్తి కలిగెను. యోహను ఈ దృశ్యాన్ని అర్థం చేయడానికి మనసులో ఉన్న యుద్ధ చిత్రాల ద్వారా వర్ణించాడు. వాటి ఉద్దేశ్యం ఒకటే, మనుషులను ఆత్మీయంగా బాధించడం. 11వ వచనం. వాటికి రాజు అగాధపు దూత. అతని పేరు హీబ్రీలో అబద్దోను, గ్రీకులో అపల్లియోను, అంటే నాశనకారుడు. ఈ అబద్దోను లేదా అపల్లియోను అంటే నాశనకారుడు. ఇది సాతాను కింద ఉన్న శక్తి లేదా అతని ప్రతినిధి. పాఠం: దేవుని వెలుపల ఉన్నవారిని దయ్యం నాశనం చేయాలనుకుంటుంది. 12వ వచనం. ఒక శ్రమ గతించెను, ఇంక 2 శ్రమలు తర్వాత రానున్నవి. ఇది మొదటి శ్రమ ముగింపు. ఇంకా తీవ్రమైన తీర్పులు రానున్నాయి. పాఠం: ఇది మనకు హెచ్చరిక, పశ్చాత్తాపం చేసుకోడానికి సమయమున్నప్పుడు దేవుని వైపు తిరగాలి. సోదరులారా, ప్రకటన 9:1 నుండి 12 మనకు దేవుని న్యాయం, అపవాది శక్తుల పని మరియు యేసు రక్షణ యొక్క విలువను చూపిస్తుంది. ఈ దృశ్యాలు భయంకరంగా ఉన్నా అవి మనకు ఒక ఆశను ఇస్తాయి. యేసులో ఉన్నవారు రక్షించబడతారు. మన జీవితంలో చీకటిని తొలగించి యేసు వెలుగులో నడుద్దాం. ఆయన ముద్ర మనపై ఉండేలా విశ్వాసంలో నిలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.